అందరికీ నమస్కారం. మన ప్రాచీన జీవన విధానంలో మన పల్లెల్లో కానీ గిరిజనులు కానీ రకరకాల వైద్యాలు చేస్తుంటారు. అది సైంటిఫిక్గా అని అనడానికి మన సైంటిస్టులు మనం పరిశోధన చేయలేము, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు చేసేస్తుంటారు. వాళ్ళు కానీ పని చేసేస్తుంటాయి. అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది మనం సైంటిఫిక్గా తెలుసుకోవాలంటే మనం సైంటిస్టులు మనం పరిశోధన చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళ అనుభవ ప్రకారంగా చేసుకెళ్ళిపోతుంటారు. చాలా గొప్ప వైద్యాలు చేసేస్తుంటారు, చాలా అద్భుతమైన వైద్యం చేస్తుంటారు. అలాంటి వైద్యాల్లో కొన్ని చూపిస్తాను మీకు. అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే పిప్పన్ను వస్తే మామూలుగా మనం పెయిన్ ఎక్కువ అవుతుంది అనుకో, పన్ను తీసేస్తాం. పన్ను తీసి మళ్ళీ పన్ను కట్టించుకోవడం చేసుకుంటాం. కానీ అక్కడ ట్రైబల్ పల్లెటూరులోని పిప్పన్ను వైద్యం చేస్తారు. ఏం లేదు, జస్ట్ పొగ పెడతారు. పొగ పెడితే ఆ పొక్కి ఆ పన్ను నొప్పి తగ్గిపోయి పన్ను మామూలుగా అయిపోద్ది. ఎన్ని నెలలైనా పన్ను ఓడదు అన్నమాట, గట్టిగా ఉంటుంది. అలాంటి వైద్యాల్లో పిప్పన్ను వైద్యం ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది, చూపిద్దాం. మామూలుగా ఏంటంటే కత్తితోటి కాల్చి, ఇదేమో గిన్నె, ఆ గిన్నె మీద నీళ్ళు పోసాం, పైన కత్తి ఎర్ర కాల్చి తెచ్చి పెట్టాం. కత్తి పెట్టవయ్యా, అదిగో నూనె ఇక్కడ మధ్యలో వేయాలి తావయ్యా. పిప్పని పూట అన్నావు కదా, వండిట్టు అది వాకుడు అంటాం. ఇలా పాకి ముళ్ళుంటాయి, ఇక కాయలు కాస్తాయి వంకాయలాగా. ఇది వాకుడు. మామూలుగా బృహతి అంటారు రెండింటిని. ఇదేమో చెట్టు, ఇది పాదు, ఇది నేల మొలక అంటారు దీన్ని. ఓకే, ఇది బృహతి. ఇది పాదు పాకుతుంది, పువ్వు నీల రంగులో ఉంటుంది. ఇదేమో చెట్టు, పువ్వు తెల్లగా ఉంటుంది, వంగ చెట్టులా ఉంటుంది. ఇది బృహతి అని పిలుస్తారు. ఈ రెండింటి గింజల్లో ఏ గింజలైనా పనిచేస్తాయి. ఏ గింజలైనా మనం కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసుకుని ఇలా ఎండబెట్టుకోవాలి మనం. కంటకారి అంటే అర్థం ఏంటంటే ముళ్ళు కలదని అర్థం. ఇలాగ ఈ గింజలు ఎండబెట్టినాయి ఇలా పెట్టి దాచుకున్నాం, సీసాలు దాచుకున్నాకండి. ఎప్పుడు వచ్చినా మనం ఆ గింజలు ఒక 2 సంవత్సరాల దాకా ఏం పాడవు. ఎప్పుడు వచ్చినా కత్తెర్ర కాల్చడం, ఇలా పెట్టడం, వేసి గొట్టం పెట్టడం, పొగేయడం, అలా దీనివల్ల పెద్ద ప్రమాదం కూడా ఏం లేదు. ఇది బృహతి అన్నాం కదా, కంటకారి, బృహతి, వాకుడు ఇలాంటి పేర్లు ఉన్నాయి. సో మామూలుగా ఏంటంటే పంచమహామూలాల్లో, అంటే చరకుడు సుశ్రుతి రాసిన ఆయుర్వేద గ్రంథాల్లో పంచమహామూలాలు అని ఉంటాయి. పంచమహామూలాల్లో ఇది ఒక మొక్క అనమాట. 5 మొక్కలో ఇదో మొక్క. అది చూసారా అంత తెలివిగా, అంత టెక్నిక్. ఎంచుకున్నది మంచి మొక్క ఎంచుకున్నాడు. అలాగే కాయలు కూర వండి తింటారు, కానీ లోపల గింజలు తినరు. గింజలు కొంచెం ఇబ్బంది అని చెప్పేసి గింజలు తినరు. అందులో ఆల్కలైడ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అందుకని తినరు. తిని పైన డొక్కలో కట్ చేసి గింజలు దాచుకుంటారు. ఇలాంటి డొక్కులు మాత్రమే వండుకుంటారు అన్నమాట. అందుకని ఇతను గింజలను డైరెక్ట్గా వేయట్లేదు. సో అతను పద్ధతి కూడా ఎంచుకున్నాడు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఏం చేశాడు, పొగ మాత్రం పెడుతున్నాడు. ఆ పొగ పెట్టడం వల్ల మామూలుగా ఏంటంటే అది ఏం చెప్తారంటే పురుగులు పడిన చూడు సరిగ్గా తగ్గిపోయినా చెప్తారన్నమాట. మామూలుగా ఏంటంటే కొన్ని రకాల మనకి నోటి దుర్వాసన కలిగించే పురుగులు ఉంటాయి, అవి వేరు. అది పిప్పన్ కాదు. కానీ మామూలుగా పిప్పన్ ఏం చెప్తారు సైంటిఫిక్గా, పిప్పన్ అనేది బ్యాక్టీరియా, దానివల్ల పిప్పన్ పోటు వస్తుందని చెప్తారు. ఈ పొగ వల్ల ఇందులో ఉండే ఆల్కలైడ్స్ ఉండడం వల్ల అవి కొంచెం తీక్షణమే కాబట్టి ఆ పొగ వల్ల బ్యాక్టీరియా కూడా చచ్చిపోతున్నమాట. చచ్చిపోయి పన్ను మామూలుగా అయిపోతుంది. అది దీని టెక్నిక్. చూసారా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని ఆలోచించరు ప్రజలు. ఏం చేస్తారు, తగ్గిందా లేదా, తగ్గిందంటే చేయించుకుంటారు. అలా ఏంటంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి, వాళ్ళ తరతరాల నుంచి ఈ టెక్నిక్ చేస్తున్నారు. చాలామందికి తగ్గిపోయింది అనమాట. ఎవరికి ఏ హాని లేదు. అంటే హాని లేకుండా ఎంచుకున్నాడు అతను, డైరెక్ట్గా గింజలు వేసేయట్లేదు. ఆ గింజ పొగ పెడుతున్నాడు. ఈ పొగ పెట్టడం వల్ల మామూలుగా ఏంటంటే ఈ పొగ పెట్టడం వల్ల పిప్పను పోటు తగ్గడంతో పాటు మీకు నోటి దుర్వాసన కూడా పోద్ది అనమాట. మామూలుగా కాయ కూర వండి తింటారు కదా, తిన్న మన్నాడు వాళ్ళు ఏం చెప్తారంటే పాచి పట్టదని చెప్తారు అనమాట. నాలుగుకి పాచి పెద్ద పట్టదని చెప్తారు, దుర్వాసన కూడా పోద్దని చెప్తారు.
అలాగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అండి. మాది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడిని అండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మిగతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.